అందరికీ నమస్తే. ఈరోజు శనివారం, అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. చూడండి, ఇప్పుడు సమయం 4:30 అవుతుంది. చూడండి, మరి లోపడి గ్రామంలో వర్షం ఉన్నట్టుండి ఈ రకంగా చూడండి ఎలా గట్టిగా కురుస్తుంది, బాగా కురుస్తుంది, ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది. అందుకని మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇళ్ళ నుంచి బయటికి రావద్దు, దూర ప్రయాణాలు చేయొద్దు. వాగులు వంకలు పొంగుకొస్తున్నాయి. దయచేసి ఎవరు కూడా అనవసరంగా వాగులు దాటడం అలాంటివి చేయకూడదని మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, వర్షం ఎలా పడుతుందో. హాయ్ ఫ్రెండ్స్, పల్లెటూళ్ళలో మనమే ఎంత ఇబ్బంది పడుతుంటే పాపం విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళు, పిల్లలు పెద్దలు వృద్ధులు కూడా ఎంత బాధపడుతున్నారో, ఎంత నరకం అనిపిస్తున్నారో. తినడానికి తిండి లేదు, పాపం తాగడానికి నీళ్ళు లేవు, కరెంట్ లేదు. వాళ్ళందరినీ కూడా ఆ శ్రీరాముడే కాపాడాలని కోరుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, వర్షం త్వరగా తగ్గాలి, జనజీవనం అందరికీ కూడా బాగా సాగాలి, అందరూ బాగుండాలి అని చెప్పి మనం కోరుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వర్షం ఎప్పుడైనా ఒక వారం రోజులు కాస్త తగ్గేస్తే విజయవాడ కుదుటపడుతుంది. విజయవాడలో, సింగనగర్లో లోతట్టు ప్రజలందరూ కూడా త్వరగా కోలుకొని అందరినీ బాగుండాలని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కోరుకుందాం మనం ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, మీరు బాగుండాలి, నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, ఈ సమాజం వల్ల ఫ్రెండ్స్. అలాగే తొందరగా వర్షం తగ్గాలని చెప్పి మనందరం కోరుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరూ హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వర్షం ఈ రకంగా వెళ్తున్నప్పుడే. ఓకే ఫ్రెండ్స్, మరి అందరూ కూడా ధీమాతో బైకులు వేసుకుని వాగులు దాటుతూ అలాంటి ప్రయాణం చేయొద్దు ఫ్రెండ్స్. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ వర్షం ఇప్పుడు అప్పుడే పోయేటట్లేదు ఫ్రెండ్స్. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, దూర ప్రయాణం చేయొద్దని మనం చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరూ కూడా శ్రీరామ ఫ్రెండ్స్. బాయ్.